ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము మూడవ భాగంగా శ్రీ నరసింహ కవచము తెలుసుకుంటున్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. 21వ చరణం నుంచి. పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్స్య సంశయం. సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్. భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహాణాం వినివారణం. వృచ్చికోరగ సంభూత విషాపహరణం పరం. బ్రహ్మ రాక్షస యక్షానాం దూరోత్సారణ కారణం. భూర్జేవా తాళపత్రేవా కవచం లిఖితం శుభం. కరమూలే ధృతం ఏన సిద్ధ్యేయ కర్మ సిద్ధయః. దేవాసుర మనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్. ఏకసంధ్యం త్రిసంధ్యం వా యత్పటే నియతో నరః. సర్వమంగళమాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి. ద్వాత్రింశతి సహస్రాణి పదేచ్యుతాత్మనాం నృణాం. కవచస్య మంత్రస్య మంత్రసిద్ధిః ప్రజాయతే. అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం. తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్. త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్యచ్చ. ప్రాసయేద్యో నరో మంత్రం నృసింహం ధ్యానమాచరేత్. తస్య రోగాః ప్రణశ్యంతి ఏ చ స్యుః కుక్షి సంభవాః. కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్. మనసా చింతితం యత్తు స తచ్చాప్నోత్య సంశయం. గర్జంతం గర్జయంతం నిజ భుజ పటలం స్ఫోటయంతం హఠంతం. రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం. క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం. వీక్షంతం గూర్ణయంతం సరనికర సతైర్దివ్య సింహం నమామి. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నరసింహ కవచం సంపూర్ణం. ఓకే, మనం ఇప్పుడు అర్థం తెలుసుకుంటాం 21 నుంచి. ఓకే. పుత్రవాన్ ధనవాన్ లోకే. పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురూపజాయతే. అంటే ఎవరైతే శ్రీ నరసింహ కవచం యొక్క ఈ యొక్క కవచాన్ని పఠిస్తారో భక్తి శ్రద్ధలతో వారికి పుత్ర సంతానం లేకపోయినా సంతానాన్ని పొందుతారు. అదే విధంగా ధన సంపత్తులను కలిగి ఉంటారు. దీర్ఘాయుష్ని కలిగి ఉంటారు. ఈ యొక్క నామాన్ని జపించినప్పుడు, మంత్రాన్ని జపిస్తూ. ఏ విధంగా? యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్స్య సంశయం. ఆ భగవంతుని యొక్క
ఆ నృసింహ కవచాన్ని మనం పఠించినప్పుడు ఎలాంటి సంశయం లేదు. మనం ఏ విధంగా అయితే కోరికలను కోరుకుంటామో ఆ భగవంతుడు అదే విధంగా మనకి ప్రసాదిస్తాడు. అంటే మనం ఏవి కావాలి కోరుకుంటామో ఆ విధంగా ప్రసాదిస్తాడు. సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్. ఇంకా అదే శ్రీ నరసింహ కవచాన్ని మనము చక్కగా పఠిస్తూ ప్రతినిత్యం పఠించడం వల్ల అన్ని వేళల అన్ని సమయాల్లోనూ అన్ని కాలాల్లోనూ మనము జయాన్ని పొందుతాము. పూర్తిగా అంటే ఆ యొక్క భగవంతుని యొక్క భక్తి తత్వంలో మనము ఉండడం వలన మనము ఎలాంటి అపజయము అలా కాకుండా విజయాన్ని సాధిస్తాము. ఏ విధంగా అలాంటి విజయము అంటే భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహానాం వినివారణం. అంటే ఎక్కడున్నా కానీ భూమి భూమిలో కానీ భూమి మీద కానీ అంతరిక్షంలో కానీ దివ్య లోకాలైనటువంటి ఆ యొక్క గ్రహాలు చెప్తారు కదా, మనకి గ్రహదోషం బాగలేకపోతే ఆ యొక్క గ్రహాలని మనము సరిచేసుకోవాలి అంటారు. ఆ విధంగా అలాంటి ఎక్కడ ఉన్నా కానీ అంటే ఇది మనకి సత్యయుగం కాలం నాటి విషయం కదా. ప్రహ్లాద్ మహారాజు ఆ విధంగా చెప్పారు. ఆ కాలంలో అన్నీ ఉన్నాయి, గ్రహాంతర దివ్య లోకాలు అలాగా. కాబట్టి మనకి ఇప్పుడు తెలుసుకుంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క గ్రహ దోషాల నుంచి మనము విముక్తులవుతాము శ్రీ నరసింహ కవచాన్ని చదివినప్పుడు. వృచ్చికోరగ సంభూత విషాపహరణం పరం. ఇక విషసర్పాలైనటువంటి తేళ్ళు, తర్వాత పాము ఇలాంటి వాటి బారిన పడతారు కొంతమంది కదా. అలాగా అలాగా బారిన పడితే కూడా ఈ నరసింహ కవచాన్ని మనము నిత్యం పఠిస్తూ ఉండడం వల్ల వాటి బారి నుంచి కూడా మనము విముక్తులవుతాము. అంటే అలాంటి సమయంలో కూడా మనము భగవంతుని నిత్యము ఈ మంత్ర కవచం చేస్తూ ఉంటాము కాబట్టి ఆ యొక్క కష్టకాలం నుంచి మనము బయటపడతాము. ఇంకా బ్రహ్మ రాక్షస యక్షానం దూరోత్సారణ కారణం. ఇక్కడ బ్రహ్మ రాక్షస యక్షులు అనేదంతా ఆ కాలం నాటి ఉన్నారు. బ్రహ్మ రాక్షసులు ఆ కాలంలో మనుషులు ఆత్మహత్యలు అలా చేసుకుంటే అలాగా ప్రేతాత్మలుగా అలాగా ఇది తిరుగుతూ ఇతరులను పీడిస్తూ అట్లాగా ఉండే ఇది కదా. మనం ఇక్కడ బ్రహ్మ రాక్షసులు యక్షానాం అంటే దుష్ట శక్తులు. మన యొక్క ఈ యుగానికి మనకి అలాంటి ఏదైనా దుష్ట శక్తులు ఉంటే కూడా ఈ శ్రీ నరసింహ కవచాన్ని చదవడం వలన ఆ దుష్ట శక్తుల నుంచి మనము విముక్తులవుతాము. భూర్జేవా తాళపత్రేవా కవచం లిఖితం శుభం. తాళపత్రం మనకి తెలుసు. మన పురాతన కాలం నుంచి కూడా చాలా మంది ఒక తాళపత్రాలు అంటే ఒక మందిరాల్లో కూడా ఉంటాయి, తర్వాత మన ఇళ్లలో కూడా ఆ యొక్క వీటిని ఉంచి ఉంటాము, యంత్రం అంటారు కదా. అలాగా మనము ఈ శ్రీ నరసింహ కవచాన్ని ఆ విధంగా తాళపత్రం మీద వ్రాసి దానిని ఒక తాయెత్తులాగా చేసుకొని మన యొక్క చేతులకి అది కట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కరమూలే అంటే చేతులకి అలాగా ఇదైనప్పుడు మనం ఎలాంటి సిద్ధిని కావాలని కోరుకుంటున్నామో లేకపోతే ఎలాంటి చెడు కర్మల ప్రభావంతో ఉన్నామో వాటి నుంచి అంతా కూడా మనము విముక్తులవుతాము. అంటే మనం చేసేటువంటి ఆ చెడు కర్మల నుండి మనము దూరులవుతాము. అంటే చాలా మంది ఆ యొక్క ఏమంటారు అది తాయెత్తు అంటారు కదా, ఆ విధంగా కొంతమంది నమ్మకంతో వేసుకుంటారు. అలాంటి తాయెత్తులన్నీ కూడా అది అంతగా నమ్మదగిన విషయాలు కాదు. కానీ మనము శ్రీ నరసింహస్వామి యొక్క కవచంని మనం ఆ విధంగా వ్రాయించి దానిని తాయెత్తు రూపంలో మనము పొందినప్పుడు ఏమవుతుందంటే మనము అన్ని చెడు పాపాల కర్మల నుంచి అన్నింటి నుంచి మనము విముక్తి అయిన వాళ్ళము అవుతాము. ఇక 25 దేవాసుర మనుష్యేసు స్వం స్వమేవ జయం లభేత్. ఇక్కడ దేవ అసుర మనుష్య అంటే
మనం ఈ యొక్క కవచాన్ని పఠించడం వలన ఎక్కడ ఉన్నా కానీ దేవతలు, అసురులు, మనుష్యులు ఇవన్నీ కూడా సత్యయుగ కాలంలో దేవతలు, అసురులు అనేవాళ్ళు తప్పకుండా ఉన్నారు. కానీ మనం ఇప్పుడు ఎలాగ తీసుకోవాలి? దేవతలు అంటే సత్వగుణం కలిగినటువంటి ఆ యొక్క ప్రవర్తనతో ఉన్నప్పుడు, లేదా అసుర స్వభావం కలిగి ఉంటారు కదా, అలాంటి వారికి దూరంగా ఉంటూ మనుష్యులుగా మనం ఉన్నప్పుడు, అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క నరసింహ కవచాన్ని చదివి భగవంతుని దగ్గరికి మనం చేరుకోగలిగిన మార్గము సుముఖం అవుతుంది. అదేవిధంగా అసురులతో ఉన్నటువంటి అలాంటి గుణాలు కలిగిన వాళ్ళకి మనం దూరంగా ఉండి మనము దానికి తగిన విధంగా ఉండాలి. అందుకే ఇక్కడ అలాంటి విషయాలుగా ఇదైనప్పుడు మనం ఈ నరసింహ కవచం చదివినప్పుడు మనము జయాన్ని పొందుతాము. ఏక సంధ్యం త్రిసంధ్యం వా యః పటే నియతో నరః. ఏక సంధ్యం అంటే ఒక రోజులో ఒక్కసారి గాని లేదా 3 సార్లు గాని తప్పకుండా శ్రీ నరసింహ కవచాన్ని పఠించాలి. సర్వమంగళ మాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి. ఆ విధంగా మనకి ఇది ఈ యొక్క కవచాన్ని చదివితే ఇన్ని లాభాలు ఉన్నాయి మనకి. అంటే మనకి జయం కలుగుతుంది, భయాల నుండి తొలగుతాము. కాబట్టి ఇంత ఇదిగా ఉంది కాబట్టి దీన్ని మనం పఠించినప్పుడు సర్వ మంగళానికి కారకుడైనటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో మనకు కూడా సర్వమంగళముగా ఉంటాము. భుక్తిం అంటే సుఖ సంతోషాలతో ఉంటాము. ముక్తిం కోరుకున్న విధంగా ముక్తుల్ని పొందుతారు. ద్వా ద్వాత్రింశతి సహస్రాణి పదే పదే చుద్ధాత్మనాం నృణాం. ద్వాత్రింశతి సహస్రాణి అంటే మనము జీవితంలో 32,000 సార్లు ఈ యొక్క నామాన్ని జపిస్తూనే ఉండాలి. అంటే ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు కూడా ఈ యొక్క నరసింహ కవచాన్ని ఎవరైతే పఠిస్తారో, ఆ విధంగా 35,000 ఆ విధంగా పఠిస్తారో వాళ్ళందరూ కూడా మంగళకరమైనటువంటి ఆ యొక్క జయాన్ని పొంది అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు. కవచస్య మంత్రస్య మంత్రసిద్ధి ప్రజాయతే. ఇది మనకి ఒక కవచం లాగా. ఎలాగా? ఆ కాలంలో రాజులు, భటులు, వీళ్ళ సైన్యాలు వీళ్ళందరూ కూడా ఒక కవచాన్ని వేసుకునేవారు. ఆ కవచం వలన శత్రువులు ఏదైనా దాడి చేస్తే కూడా వారికి అది తగిలేది కాదు, బాణాలు కానీ అలాగా. కాబట్టి అలాంటిది మనకి మన శరీరానికి ఈ యొక్క నరసింహస్వామి కవచము కూడా చదవడం వలన మనకి అంతటి శక్తిని ఇదయ్యి ఉంటాము. అంటే ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో మంత్రాలని చాలా మంది చదువుతారు, చేసుకుంటారు. కానీ ఆ మంత్రాలకు అంతటి కూడా రాజు ఈ యొక్క నరసింహ కవచం. అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం. అలాంటి మంత్రాలన్నిటికన్నటువంటి రాజే ఈ యొక్క శ్రీ నరసింహ కవచము. ఈ నరసింహ కవచము మనము విభూదిని కూడా అభిమంత్రించి ఈ యొక్క నరసింహ కవచాన్ని చెబుతూ ఆ యొక్క విభూదిని మనము తిలకం లాగా కూడా ధరించవచ్చు. తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభ్రయం హఠేత్. ఎప్పుడైతే ఆ విభూదిని కూడా మనము నీటితో జలంతో ఇది చేసి తిలకం లాగా ధరించినప్పుడు మనకేమవుతుంది? అన్ని గ్రహ విషయాల నుంచి మనము బయటపడతాము. తర్వాత చక్కగా భయం లేకుండా ఉంటాము. నరసింహస్వామి అంటేనే మనల్ని భయం నుంచి, ఎందుకంటే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా, మనము ఏదో ఒక దుష్ట శక్తులతో భయపడుతూ ఉన్నా అలాంటి భయం నుంచి పోగొట్టేవారే శ్రీ నరసింహస్వామి. కాబట్టే మనం ప్రతి ఒక్కరం కూడా నరసింహస్వామిని ఆరాధించాలి. తిలకం లాగా అలాగ పెట్టుకుంటే మనం ప్రతిరోజు కూడా విభూదిని, అంటే ఈ యొక్క కవచాన్ని చదివి ఆ యొక్క విభూదిని తిలకం లాగా మనం దిద్దుకున్నప్పుడు కూడా ఎలాంటి భయాందోళనకు లేకుండా ఆ విధంగా ఉండవచ్చు. త్రివారం జపమానస్తు దత్తం వార్య విమంత్రచ. ఇంకా 3 సార్లు
నీటితో అభిమంత్రించి, అంటే నీటిని తీసుకొని మనము ప్రతి యొక్క కవచాన్ని, ఈ యొక్క నరసింహ కవచాన్ని చెప్తూ అభిమంత్రించి ఆ జలాన్ని మనము తీర్థంగా తీసుకోవడం వల్ల కూడా మనము అన్ని రోగాల నుంచి మనము బయటపడతాము. ప్రాసయేద్యో నరో మంత్రం నృసింహ ధ్యానమాచరేత్. అలాంటి ఆ భగవంతుని వద్ద ఉంచి నరసింహ కవచం చెప్పి ఆ నీటిలో తులసిని వేసి ఆ నీటిని ఎప్పుడైతే మనము ఆ యొక్క తీర్థంగా తీసుకుంటామో అన్ని రోగాలు నశిస్తాయి. ముఖ్యంగా తస్య రోగా ప్రణశ్యంతి ఏ స్యు కుక్షి సంభవాః. కుక్షి అంటే ఉదర సంబంధ రోగాలు చాలా ఉంటాయి కదా మనుషుల్లో. అలాంటి ఆ యొక్క ఉదర సంబంధంకి సంబంధించిన అలాంటి జబ్బులన్నీ కూడా భగవంతుని దగ్గర ఆ యొక్క మంత్రాన్ని చెప్పి ఆ యొక్క తీర్థాన్ని మనం తీసుకున్నప్పుడు అన్ని జబ్బుల నుంచి మనము ముక్తులవుతాము. కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్ మనసా చింతితం యత్తు సతచ్చాప్నోత్స సంశయం. ఈ యొక్క నరసింహ కవచాన్ని ఎవరైతే పఠిస్తారో, నిత్యము అలాగా పఠిస్తూ ఉంటారో, సాక్షాత్తు ఎలాగా నరసింహస్వామి యొక్క శక్తిని పొంది ఆ నరసింహస్వామిలాగే అనుభూతిని పొందుతారట. అంటే అంత శుద్ధ భక్తియుత సేవ చేస్తూ భగవంతుని యొక్క నరసింహ కవచాన్ని ప్రతిరోజు చెప్పారు కదా 35,000 సార్లు పఠించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆ విధంగా పఠించడం వల్ల మనము ఆ భగవంతుని యొక్క శక్తిని అలాగే పొంది నరసింహస్వామి మనలో ఆవాహమై ఉన్నారా అన్న ఆ అనుభూతిని పొందుతారట. కాబట్టి తప్పకుండా ఈ నరసింహ స్తోత్రాన్ని మనము, ఈ యొక్క కవచాన్ని మనము పఠించాలి. ఇంకా మనస్సులో నిత్యము అలాగా పఠిస్తూ ఉండడం వల్ల మనము ఎలాంటి సందేహాలకు, ఎలాంటి అంటే మనము అనవసరంగా మన మనసులో ఏవేవో తలుచుకొని వాటికి భయపడుతూ జీవితాన్ని అలాగే గడుపుతూ ఉంటాం కదా. ఆ విధంగా లేకుండా పూర్తిగా మనసు హృదయాంతరాల నుండి ఆ శ్రీ నరసింహస్వామిని తలుస్తూ, లక్ష్మీ సమేతుడు కదా నరసింహస్వామి, ఆయన్ని తలుస్తూ మనం ఎప్పుడైతే ఈ శ్రీ నరసింహ కవచాన్ని మనము పఠిస్తూ ఉంటామో చక్కగా మనము అన్ని బాధల నుంచి కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉంటాము. ఇక ఈ యొక్క చివర విషయం శత్రువుల గురించే. అంటే ముఖ్యంగా శత్రువులు అనే వాళ్ళ నుంచి మనము ఆ భయాందోళన నుంచి మనం తొలగాలి అంటే ఈ శ్రీ నరసింహ కవచాన్ని తప్పకుండా చదవాలి. అంటే మామూలుగా మనం ఈ యొక్క బద్ధ జీవితంలో బందీలై ఉండడం వల్ల ఎక్కువగా అపరాధాలతో ఇలాగనే మన జీవితాల్ని గడిపేస్తుంటాం. కాబట్టి మనకి అనుకోకుండా తెలియకుండా కూడా శత్రువులు అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ మనకు అనుకోము, మనం మంచిగా ఉన్నాము అలాగ అనుకుంటాం. కానీ మనల్ని చూసి అసూయపడుతూ ద్వేషంతో శత్రుత్వంతో అట్లా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం డైరెక్ట్గా వెళ్ళి ఏం చేయలేము. ఎవరు శత్రువులు అనేది కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి ఇలాగా నరసింహస్వామిని మనం పఠిస్తూ ఆ కవచాన్ని చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళకే ఇదవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనము వారి బారి నుంచి బయటపడిన వాళ్ళం అవుతాము ప్రత్యక్షంగా. అందుకే ఈ శత్రువుల సంబంధించి ఈ యొక్క నరసింహ కవచం అనేది ఎక్కువగా మనము పఠించడం అనేది మన గృహానికి కూడా అంత శుభదాయకంగా చెప్తారు. ఇక గజ్జంతం గజ్జయంతం నిజ భుజ పటలం స్ఫోటయంతం హరంతం. అంటే గర్జయంతం నృసింహస్వామి ఆ యొక్క స్తంభం నుంచి ఆయన బయట వచ్చినప్పుడు ఆ గర్జన చేశారు చూడండి. అది అలాగే ముల్లో కాలు కూడా భయపడిపోయారు అందరు కూడా. అంటే అంతటి శబ్దం అది. అలాగా ఆ గర్జన చేయడం వలన అక్కడ ఎవరు శత్రువు? హిరణ్యకశిపుడు కదా. ఆ హిరణ్యకశిపుడు కూడా హడలిపోయి
గట్టిగా కేకలు పెడుతూ భయపడిపోయాడట. అంటే ఆయన గర్జిస్తే ఈయన కూడా ఆ గర్జనకి ఇతను తిరిగి గర్జించాలి, లేకపోతే ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ఆ శబ్దానికి అలాగే హతుడైపోయి అలాగే ఆ శబ్దాన్ని విని భయంతో కేకలు వేశాడంట. అంటే ఏమోయింది అన్నట్ల ఇదిగా ఇచ్చేశాడు. ఇక నిజభుజ పటలం స్ఫోటయంతం, ఆయన యొక్క ఆ స్తంభం నుంచి ఆయన బయటపడి వచ్చినప్పుడు ఆ విస్ఫోటం అంటే పెద్దగా ఒక శబ్దం చేస్తూ వచ్చింది కదా, అలాంటి శబ్దం చేస్తూ ఆయన బయట రావడము, దానితోనే సగం ప్రాణం పోయిన విధంగా ఆ శత్రువు అయినటువంటి హిరణ్యకశిపుడు అయిపోయాడు. అలాంటి హిరణ్యకశిపుణ్ణి హతం చేశాడు. ఇక రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం. రూప్యంతం, ఆ భగవంతుని యొక్క ఆ రూపం ఉంది చూడండి. ఆ రూపంతోనే ఆ యొక్క శత్రువులంతా కూడా పూర్తిగా వారినంతా ఎలాగా అలాగే వణుకు పుట్టించే విధంగా వాళ్ళందరూ కూడా తాపంతో భయపడిపోయి అలాగే వణికిపోయే విధంగా ఆయన రూపాన్ని పొంది ఆ గర్జనతో భయంకరమైన ఇదిగా రావడం జరిగింది. దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం. దివి భువి దితిజం అంటే ముల్లోకాలన్నీ కూడా ఆ ఆ యొక్క శబ్దానికి అన్ని అలాగే స్తబ్దమైపోయాయట. అవన్నీ ఆ శబ్దము దీనికి అలాగయ్యింది. పూర్తిగా ఆ యొక్క భూమి ఆకాశాలు అన్నీ కూడా అదిరిపోయి ఆ భయంతో ఉన్నప్పుడు ఆ యొక్క నరసింహ స్వామి హిరణ్యకశిపుని సంహరించడం జరిగింది. ఆ యొక్క సమయం అది. ఇక క్రందంతం రోషయంతం దిసి దిసి సతతం సంహరంతం భరంతం. క్రందంతం అంటే ఆయన సాధారణంగా హిరణ్యకశిపుని సంహరించలేదు. ఏ విధంగా అంటే వదిలిపెట్టి వదిలిపెట్టి మళ్ళీ అతన్ని పట్టుకొని అతన్ని వచ్చి హింసించి ఆ విధంగా అంటే ఒక గద్ద పాము వెళ్తూ ఉన్నదనుకోండి, దానిని ఆ సర్పం వెళ్తూ ఉంటే దానిని ఒక్కసారిగా పట్టుకోదు, దాన్ని పట్టుకుంటది, వదిలిపెడుతుంది. మళ్ళీ పాపం అది భయంతో మళ్ళీ పరిగెడుతూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అంటే దానికి ఆ భయాన్ని కలిగించి కలిగించి ఒక్కసారిగా చేజిక్కించుకుంటది ఆ గద్ద కానీ రాబందు కానీ అది. ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి కూడా వదిలిపెట్టడము, తర్వాత మళ్ళీ అతని మీద ఆ యుద్ధం చేయడము, ఆ విధంగా చేసి అంటే ఆ భయభ్రాంతుల్ని చేయించి అప్పుడే ఆ విధంగా భయపడిపోయే విధంగా చేయడం జరిగిందనమాట. కాబట్టి ఏడిపిస్తూ అంటే శత్రువులను ఏడిపిస్తూ రోషయంతం ఆ పూర్తిగా అమితమైనటువంటి రోష ప్రభావంతో అంటే సింహము జూలు ఆ విధంగా కోపంతో ఉన్నప్పుడు నిక్కబొడుచుకుంటాయి. అది ఎలాగంటే భగవంతుని యొక్క జూలు ఆ విధంగా అయినప్పుడు కత్తి మొనలు లాగా ఉన్నాయట. అంటే అది తగిలితేనే చాలు ఆ హిరణ్యకశిపుడు అయిపోతుంది, అంటే అతని ప్రాణమే పోతుంది. అంతకాని ఆ విధంగా సంహరించలేదు. ఆయన కోరుకున్న విధంగానే అతన్ని తన తొడల మీద ఉంచి తన అదే నడుం భాగంని ఆ హృదయాన్ని చీల్చి ఉదరాన్ని తర్వాత చంపడం జరిగింది. అంటే ఈ విధంగా శత్రువుల్ని వదిలిపెట్టి వదిలిపెట్టి తర్వాత పట్టి బంధించి తన యొక్క రోషంని అక్కడ ప్రకటించి ఆ ప్రకాశవంతమైన తేజస్సుతో ఆ యొక్క హిరణ్యకశిపుని సంహరించడం జరిగింది. ఇక ఆ విధంగా సంహరించడం వలన ఏమైంది, శత్రువుని సంహరించాడు, అక్కడ భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించాడు. ఆ యొక్క భారం భూమాతకు ఎంత కష్టంగా ఉంది ఇలాంటి అసురుల వలన అంత, ఆమెకు కూడా భారాన్ని తగ్గించాడు. అంటే ఒక్కసారిగా శత్రువుని సంహరించడం జరిగింది, భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడం జరిగింది, భూమాతను కూడా భారాన్ని తగ్గించడం జరిగింది. వీక్షంతం గూర్ణయంతం శరనికర సతై దివ్య సింహం నమామి. వీక్షంతం ఆ భగవంతుని కన్నులు
ఆ విధంగా సింహం యొక్క కన్నులు కదా, ఎర్రటి కన్నులతో భయంకరమైనటువంటి ఎప్పుడైతే ఆ శత్రువైన ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి ఎలాగ సంహరించాలి అని పట్టు విడుపు వదిలిపెట్టి మళ్ళీ పట్టుకోవడం ఆ విధంగా చేస్తూ ఆ కళ్ళతోనే భయంకరంగా చూపులతో ఇది చేశాడట. ఇక గూర్ణయంతం ఆ యొక్క తిప్పుతూ హిరణ్యకశిపుణ్ణి ఎన్నోసార్లు ఏదో ఒక ఆట వస్తువును తీసుకొని తిప్పిన విధంగా చుట్టూతా తిప్పి తిప్పి కింద పడవేయడం, మళ్ళీ తీసుకోవడం, అలాగ ఆ విధంగా చేయడం జరిగింది. ఇక భగవంతుని యొక్క చేతులు ఎలాగ ఉన్నాయి, ఆ గోళ్ళు సరనికర సతై దివ్య అంటే ఆయనకి హస్తమేమో పాదపద్మము కానీ హస్తం కానీ కమలంతో పోల్చి చెప్తారు. అంతటి స్మూత్గా ఉంటుందట పాదాలు కానీ, ఆయన కమల పాద పద్మాలు కానీ అలాగా. కానీ ఆ యొక్క అదే గోళ్ళు ఉన్నాయి చూడండి, అంతటి వాడి అయినటువంటివి. ఎందుకంటే వాటితోనే సంహరించాలి కదా హిరణ్యకశిపుణ్ణి. కాబట్టి అవి ఎలాగున్నాయంట, 100 100 బాణాల యొక్క ఆ యొక్క ప్రభావం ఎలాగుంటది, వాటి మొనలు తేలి ఆ బాణం ఎలాగుంటది, ఆ విధంగా భగవంతుని యొక్క ఆ గోళ్ళు కూడా అంత వాడిగా ఉన్నాయట. అందువల్లనే అలాగ ఉండడం వల్ల అంటే మన గోళ్ళన్నీ ఎలాగ విరిగిపోతాయి వంచిన కానీ ఆయనది అలాగా ఇదే ఒక బాణం లాగా, బాణం ఎంత ఇదిగా పదునుగా ఉంటుందో ఆ విధంగా ఉండి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరిగింది. ఇదని ఇది ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నరసింహ కవచం సంపూర్ణం. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినది. ప్రహ్లాదుడు స్తుతిస్తూ ఈ నరసింహ కవచాన్ని చెప్పడం జరిగింది. అంటే మొదటి నుంచి మనం చూసుకున్నప్పుడు ప్రహ్లాదుడు ఎంత భక్తితో తన యొక్క అంగాలన్నీ కూడా భగవంతునిలాగా ఆ యొక్క శక్తిని పొందే విధంగా అన్నీ బాగా ఉండాలి అని రక్షించుగాక అంటూ అన్నీ అడగడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ యొక్క శ్రీ నరసింహ కవచాన్ని చదువుతారో ఎలాంటి భయాందోళన లేకుండా విజయాన్ని సాధిస్తారు అంటూ అన్ని విషయాల్ని తెలియచేస్తూ, శత్రువులు ముఖ్యంగా శత్రువుల్ని మనం నేరుగా వెళ్ళి వాళ్ళతో ఢీకొనలేము. ఎవరు శత్రువులు అనేది కూడా మనకి ఈ కాలంలో అయితే తెలియదు. కాబట్టి అలాంటి శత్రువులు మనకి ఎవరైనా ఉంటే కూడా ఇలాంటి శ్రీ నరసింహ కవచాన్ని చదవడం వల్ల ఆటోమేటిక్గా ఆ శత్రువులే మారిపోతారు. అంటే మనం చదివిన ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ వాళ్ళల్లో ఆ విధంగా ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ నరసింహ కవచాన్ని నిత్యము పఠిస్తూ ఉండాలి అని చెప్పడం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.